నేనేం చేస్తానంటే అక్కడ ఊళ్ళో బడ్డీ కొట్టి ఒక ఉంది. అవును కదా. అక్కడేమో మరి ఒళ్ళంతా కలిసిందంటే 3 అవసరం ముందు తాగింది. ఆ తాగు ఇంకా ఎక్కువైపోయింది. ఎండ అయిపోయిందమ్మా. ఇక్కడ నేను నడిచిల్లాను కదా, ఒళ్ళంతా సౌండ్ పట్టింది. పట్టడానికి ఇంటికి వెళ్ళి ఎలాగనే మా ఆవిడ పిలిచాను. మా ఆవిడ పేరేంటో తెలుసా? మా ఆవిడ మంచి నేమ్ గోల్డ్ ఫ్లవర్ గోల్డ్ మదర్. చెబుతా చెప్పు, పక్కన కూర్చో. తెలియదు పేరు చెప్పక. మా ఆవిడ పేరండి నాకు తెలియదండి. గోల్డ్ ఫ్లవర్ గోల్డ్ మదర్. కాలేదురా. గోల్డ్ అంటే పత్తి, ఫ్లవర్ అంటే పువ్వు, గోల్డ్ అంటే బంగారం, మదర్ అంటే అమ్మ, మొత్తం కలుపమ్మ. బంతి పూల బంగారమ్మ. మా ఆవిడ పేరు అదేనమ్మా. మై నేమ్ ఈస్. నీ పేరు ఏంటో? మక్కలు ఎరిగిపోతాయి. ఇలాంటి పనులే వద్దని చెప్పాను నీకు. ఏంటి పేరు? అంటే నీ కరాటే వచ్చేది. పొల్లాట పేరే చెప్పు. బియ్యం, బియ్యం ముక్క, రాజు, పేరు అదేనా? ఎప్పుడైతే ఒళ్ళంతా చెమట పట్టిందో నేను ఇలా మంచం మీద పడుకున్నాను. తొంగోలే పడుకుంటే మా ఆవిడ పిలిచాను. మీ ఆవిడ పిలిచావు. ఫ్యామిలీ అన్నాను. అబ్బా బాగా గొప్ప మర్యాద పిలిచాను. ఏమిటి కరెంట్ లేదండి అన్నది. నాకేదో చదవని చిత్రం ఏంటి? కరెంట్ అయితే కనపడుకుని చెప్పాను. నేను ఇసుకుంటే ఆవిడకి చెప్పను. ఒళ్ళం తెలిసిపోతుంది కదా. అప్పుడు ఏం చేశానంటే పడుకున్నా. ఎక్కే నా మీద కాదండి. నేను పడుకుని మంచం మీద ఫ్యాన్ ఎక్కడ ఉంది? నా పొడుగులో ఉంది. మా ఆవిడ నా పొడుగులో నిలబడి కర్ర పడుకుని తిప్పేప్పటికి 5 నిమిషాలు పోయిన తర్వాత వాళ్ళకి చిన్న సల్లం వచ్చింది. ఏంటో బాబు చల్లగా అయిపోయింది. కొడుకు చూస్తాడు కనపడుతుంది ఫ్యాను. మా ఆవిడ ఫ్యాను. మా ఫ్యాన్ రంగు మా ఆవిడ ఎక్కడ ఉంది? నా పొడుగులో ఉంది. మా ఆవిడ ఫ్యాన్ కనపడుతుంది. మా ఫ్యాన్ రంగు చెప్పాలి. మా ఇంట్లో కూడా నల్ల రంగు ఇంటికి వెళ్ళిపోయాడు. నీ ఫ్యాన్ రంగు ఏంటంటే నీది బ్లాక్ ఏంటంటే మీరు బ్లాక్ అండ్ వైట్ అంటే సగం తెలుపు సగం వండుకోవాల. ఈ అంశాన్ని బాగున్నాయి బాబు. ఆడికి లేనటువంటి ఫ్యాన్ బాగా నీ ఫ్యాన్ కదా. నీది నడిపా వచ్చి నడిపా అందరికీ బ్లాక్ అండ్ వైట్. మరి నీదే రంగు నీ ఫ్యాన్ రంగు. ఏ నీ ఫ్యాన్ వల్ల ఇల్లు కదా అంటే పసుపు రంగు వేసారా? అమ్మ చిన్నరే ఆవిడకి పసుపు రంగు ఎన్నివే రంగు వేసావు? అంత అవసరం ఇప్పుడు అందరి గురించి చెప్పడం ఏంటండి? ఏం కావాలి మీకు? నా ఫ్యాన్ రంగు బ్లూ బ్లూ. అయితమ్మా ఎప్పుడైతే ఒళ్ళంతా చెమట పట్టేసిందో మా ఆవిడ నాకు ఇస్తుంది కాదు కానీ నాకు ఆడుకొని మా ఆవిడకి చెమటండి. ఇలా ఇంట్లోకి వెళ్ళాను. వెళ్తే సావుకారు 5 రూపాయలు తిరిగమ్మా 5 సంవత్సరాలు గ్యారెంటీ అని కూడా వస్తున్నాడు. మరి అబద్ధం చెప్పాడు నిజం చెప్పాడు మనకు తెలియదు. అయితే చాలా బాగుంది కదా అని చెప్పేసి ఏంటి ఒక ఇసురు కలపండి అన్నాను. ఇచ్చాడు. అది పట్టుకొని వచ్చి మా ఎట్లపోతే 3 బట్టలు అయిపోయింది. గొప్ప మాట చేశాడు సావుకారు. సావుకారు మోహన్ గారు నేను అనుకున్నాను ఏంటి అదే సావుకారు మసాజ్ మోహన్ గారు వేసుకొని పోయిన డబ్బాలు కొనుక్కుంటాయి బాగా దొరికారు అనుకున్నా. 5 డబ్బాలు పోతే పోయింది ఇదే పోయింది అనుకున్నా. ఆ ప్రాణాలు వినయం వెళ్ళాను. ఏంటి సావుకారు గారు ఒక కేజీ కొబ్బరి మట్టి ఇవ్వండి అన్నాను.
చెల్లు మర్యాద పిల్లి అవుతారు అక్కడ. గవర్నమెంట్ ఎత్తన్నా మర్యాద డబ్బులు కట్టి చెల్లు ఇక్కడ డబ్బులా? నీ వాళ్ళు అయిపోతుంది రాకపోతే డబ్బులు ఎందుకు?